ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విశ్వ శ్రేయస్సు కోసం విశేషంగా టీటీడీ ధార్మిక క్రతువులు. తిరుపతి కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజ, హోమాలు. శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవ టికెట్ల ఫిబ్రవరి నెల కోటా విడుదల చేసిన టీటీడీ నవంబర్ 21వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం. తిరుమలను మోడల్ టౌన్గా తీర్చిదిద్దడమే టీటీడీ లక్ష్యం. మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు. మీడియా సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడి. వైభవపేతంగా తిరుచానూరు పద్మావతి దేవి కార్తీక బ్రహ్మోత్సవాలు. ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష, అధికారులకు దిశానిర్దేశం. శాంతి నిలయంలో సిరుల తల్లి అద్భుత కటాక్షం. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి ఆలయంలో భక్తులకు మహద్భాగ్యం. ప్రత్యేక కథనం. విశిష్ట శైవాలయం తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నవంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కపిలేశ్వర స్వామివారి రుద్ర హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఈ నెల 19వ తేదీ నుండి 29వ తేదీ వరకు 11 రోజుల పాటు జరగనున్న రుద్రహోమంలో భాగంగా 3వ రోజైన గురువారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాల ప్రాంగణంలో విశ్వశాంతిని కోరుతూ అర్చకులు శ్రీ కపిలేశ్వర స్వామివారిని సర్వాలంకారంలో కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ, హోమకుంభ పూజ, ఏకాదశ రుద్ర పూజ, రుద్రపారాయణం, రుద్రహోమాన్ని వైభవంగా నిర్వహించి లఘుపూర్ణాహుతి సమర్పించారు. ఇక గురువారం సాయంత్రం రుద్రహోమంలో భాగంగా పూజ, జపం, హోమం, రుద్ర త్రిశతి, బిల్వార్చన, నివేదనలు సమర్పించారు. అనంతరం విశేష దీపారాధన, మహామంగళ హారతులు అందజేశారు. రెండు 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టోకెన్లను టీటీడీ నవంబర్ 21వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఆన్లైన్లో విడుదల చేస్తోంది. ఆ వివరాలు మీకోసం. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించిన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ 2025 ఫిబ్రవరి నెల కోటాను గురువారం టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను నవంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను నవంబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవాణి దర్శన టోకెన్ల కోటాను నవంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఫిబ్రవరి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను నవంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను నవంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు
ఆన్లైన్లో విడుదల చేస్తారు. తిరుమల తిరుపతిలో గదుల కోటాను నవంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను ఆన్లైన్లో పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సీఎం రేవంత్ రెడ్డికి పట్టు వస్త్రం అందజేశారు. అనంతరం టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కలిసిన బిఆర్ నాయుడును సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తిరుమలను పక్కా ప్రణాళికతో మోడల్ టౌన్గా తీర్చిదిద్దడమే టీటీడీ లక్ష్యమని ఈవో జె శ్యామలరావు తెలిపారు. తిరుపతి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈవో తిరుమల అభివృద్ధిపై మాట్లాడారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక కేంద్రమైన తిరుమలను మోడల్ టౌన్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా డిజైన్లు రూపొందిస్తామన్నారు. రాబోయే 25 సంవత్సరాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. తిరుమలలో మరింతగా ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా ప్రస్తుతం ఉన్న కాటేజీలకు 150 పేర్లు పెట్టి వాటినే కాటేజీ దాతలు ఎంపిక చేసుకుని పేర్లను మార్చేలా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందని తెలియజేశారు. ఈఓ టీటీడీగా ఛార్జ్ తీసుకోవడానికి ముందు మర్యాదపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు తిరుమల క్షేత్రాన్ని ఒక ప్రణాళిక ప్రకారం మనము అభివృద్ధి చేయాలి. తిరుమల క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి ఒక క్లియర్ విజన్ ఉండాలి. ఆ విజన్ ప్రకారం 2019లో ఒక మాస్టర్ ప్లాన్ కూడా తిరుమల కోసం తయారు చేయడం జరిగింది. సో అది ఇంప్లిమెంట్ కావడం లేదు, అది ఇంప్లిమెంట్ అయ్యేలా చూడాలి. సో తిరుమల క్షేత్రం అనేది ప్రపంచంలోనే అద్భుతమైన ఒక ధార్మిక క్షేత్రంగా ఉండాలి, ఒక ప్లాన్డ్ ప్రణాళికాబద్ధంగా డెవలప్ అవుతున్న ఒక క్షేత్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఇవన్నీ కూడా స్టడీ చేయమని చెప్పడం జరిగింది. తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ ఆ ప్లాన్ గురించి అడిగితే ఆ ప్లాన్ గురించి అన్ఫార్చునేట్లీ ఎవరికి తెలియదు. టీటీడీలో ప్లాన్ అనేది ఒకటి నోటిఫై చేయడం జరిగింది. 2019లోనే ఒక ప్లాన్ని నోటిఫై చేయడం జరిగింది. ఆ ప్లాన్ అనేది ఉందని కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. నాకు అయితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి 1970 ప్లాన్ ఒకటి ఐఐటి వాళ్ళు తయారు చేసిన ప్లాన్ తీసుకొచ్చారు. సో మొత్తం మీద అర్థమైంది ఏంటంటే టీటీడీలో లేకపోతే తిరుమలలో ఏదైనా డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఒక ప్లాన్ ప్రకారం జరగడం లేదు. ఈవోనో లేదా చీఫ్ ఇంజనీరో లేదా ఎవరో ఇక్కడ కట్టేద్దాం, ఏదో కడదాం అనుకున్నాం రెస్ట్ హౌస్, ఇది ఇక్కడ కట్టేద్దాం, లేదా ఈ రోడ్ వేసేద్దాం, ఇక్కడ క్యూ లైన్ కట్టేద్దాం అనే పరిస్థితి ఉంది తప్ప ఒక ప్రణాళిక ప్రకారం తిరుపతి అభివృద్ధి జరగడం లేదు. తర్వాత ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి డెవలప్డ్ ఆర్ ప్లాన్డ్ సిటీ ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న నగరం ఏదైనా ఉన్నా సరే, పట్టణం ఏదైనా ఉన్నా సరే, దానికి ఒక అర్బన్ డిజైన్ గైడ్ లైన్స్ అని ఉంటాయి. అంటే ఇలాంటి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న, రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఉన్న, ఇంత మంచి ఆర్కిటెక్చర్ ఉన్న సిటీస్ ఏవైతే ఉన్నాయో, క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక ఆ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ లేకపోతే ఆ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్, అక్కడ ఉన్న ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ అవన్నీ కూడా మనకి ప్రతిబింబించేలాగా అక్కడున్న బిల్డింగ్స్ ఉండాలి. కానీ అవేమీ లేవనేది మన అందరికీ తెలుసు. అవన్నీ కూడా ఒక యూనిఫామ్గా ఒక యూనిఫామిటీ కనిపించాలి, ఒక థీమ్ కనిపించాలి. ఇక్కడున్న ప్రతిదీ కూడా ఒక ఆ రిలీజియస్ సిగ్నిఫికెన్స్, స్పిరిచువాలిటీ, ఆ పవిత్రత అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి ఏదైనా సరే. తర్వాత ఇప్పుడు పేర్లు కూడా చూస్తే మొన్న బోర్డులో కూడా ఆ విషయం చర్చకు వచ్చింది. టీటీడీ బోర్డులో ఏమిటంటే ఈ పేర్లు కూడా కంపెనీ పేర్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆ కంపెనీ పేర్లని డోనార్ కాటేజెస్ ఏవైతే ఉన్నావన్నీ కదా కంపెనీ పేర్లు తీసేసి టీటీడీ నుంచే ఒక 100-150 పేర్లు ఇస్తాం. హిందూ ధర్మానికి సంబంధించిన పేర్లు లేకపోతే స్వామివారికి సంబంధించిన పేర్లు, ఈ పేర్లు ఇస్తే ఆ 150లోంచే వాళ్ళు సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారమే ఆ పేర్లు పెట్టాలనేది ఒక ముఖ్యమైన ఉద్దేశం. అది కూడా బోర్డులో కూడా చర్చించడం జరిగింది, దాని ప్రకారం చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ బిల్డింగ్స్ ఏవైతే కడుతున్నామో తిరుమలలో
ఇవన్నీ కూడా టౌన్ ప్లానింగ్ నామ్స్ ప్రకారం కట్టాలి. పర్మిషన్స్ అయితే తీసుకుంటారు మన ప్లానింగ్ వింగ్ నుంచి, అదే చీఫ్ ఇంజనీర్ గారు వాటిని అన్నింటినీ అప్రూవ్ చేస్తారు గైడ్లైన్స్ ప్రకారం. తర్వాత అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, నామ్స్ ప్రకారం కడుతున్నారా లేదా అనేది చూసుకునే పద్ధతి లేదు. దానివల్ల ఏంటంటే అసలే ప్లానింగ్ లేదు, ప్లానింగ్ లేకపోవడం ఒకటి, దాని మీద ఒక ప్లాన్ అప్రూవ్ చేసిన తర్వాత దాన్ని ఒక బిల్డింగ్ ప్లాన్ అప్రూవ్ చేసిన దాని ప్రకారం కడుతున్నారా లేదా అనేది చూసుకునే వ్యవస్థ లేదు. ఒకసారి డోనర్ వచ్చి ఆక్షన్లో డబ్బులు కట్టేసిన తర్వాత ఎంత కట్టుకున్నాడు, ఎంత ఆక్యుపై చేశాడు, ఏం చేశాడు అనేది చివరిదాకా చూసుకునే పరిస్థితి లేదు. ఇలాంటివి కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగే కొన్ని ధార్మిక సంస్థలు, మఠాలు ఇలాంటివి కూడా మనం లీజుకి ఇస్తున్నాం ల్యాండ్. ఆ ల్యాండ్ లీజుకి ఇచ్చినప్పుడు కూడా ఆ లీజ్ కండిషన్ వైలేట్ చేసి కట్టడం, లేకపోతే బిల్డింగ్ పర్మిషన్ కూడా పట్టించుకోకుండా కట్టడం, అవి కూడా జరుగుతుంది. మనకి చివరిదాకా కూడా అది వాళ్ళు ఎవరు చూసుకోవట్లా. 2000 స్క్వేర్ మీటర్ కట్టేవాడు 4000 స్క్వేర్ మీటర్లు కట్టేసి చివరిలో వచ్చి ఈ 2000 మీటర్లు నాకు స్క్వేర్ మీటర్లు నాకు రెగ్యులరైజ్ చేయండి అనే పరిస్థితులు వస్తున్నాయి. అవన్నీ రాకూడదు కదా. మనము ఇంత మంచి దివ్యక్షేత్రాన్ని మనము అభివృద్ధి చేస్తున్నప్పుడు అసలు ఎవరైనా చేస్తున్నప్పుడు ఒక రూల్స్ పాటిస్తున్నారా లేదా అనేది వ్యవస్థ ఉండాలి. అవన్నీ చూసుకోవాలి. అవి లేవు కాబట్టి, అలాంటివి లేవు అనేది మీకు తెలిసిందే. ఎందుకంటే మీరు బోర్డు రిజల్యూషన్ కూడా చూశారు. ఒక మఠం యొక్క భూమి కూడా స్వాధీనం చేసుకోవాలనేది ఒక రిజల్యూషన్ కూడా బోర్డులో తీసుకోవడం జరిగింది. సో భవిష్యత్తులో కూడా మనకి ఇలాంటి బిల్డింగ్ వైలేషన్స్ ఎక్కడా కూడా నామ్స్ ప్రకారం కట్టకుండా పోయిన వాళ్ళు, లేకపోతే భూములు ఎంక్రోచ్ చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా టాలరేట్ చేయడం జరగదు. ఇవన్నీ కూడా బిల్డింగ్స్ ఏవైతే నామ్స్ ప్రకారం కట్టట్లేదో అవన్నీ కూడా గట్టిగా చర్యలు తీసుకుంటాము. అలాగే ఇవన్నీ చూసుకోవడానికి ఒక ప్లానింగ్ వింగ్ అనేది అవసరం. సో ఆ ప్లానింగ్ వింగ్ అనేది లేదు. ఈ ప్లానింగ్ ఫంక్షన్ ఒక విధంగా ఇంజనీరింగ్ వింగే చూస్తుంది ఇప్పుడు దాకా. సో మొన్న బోర్డులో కూడా అర్బన్ డెవలప్మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్ అనేది కూడా ప్రారంభించాలనేది మొన్న బోర్డు కూడా అప్రూవ్ చేసింది. ఒక సీనియర్ రిటైర్డ్ ఆఫీసర్ని కూడా, డైరెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ని, ఆయన కూడా ఒక అడ్వైజర్ కింద తీసుకోవడం జరిగింది. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. ఆయన గైడెన్స్తో ఆ విభాగాన్ని అంతా కూడా మేము బిల్డ్ చేస్తున్నాము. ఆ విభాగమే భవిష్యత్తులో ఈ ప్లాన్డ్ డెవలప్మెంట్ కాకుండా ఏమైనా చేస్తుంటే అవన్నీ కూడా వాళ్ళే చూస్తారు. మొత్తం మీద తిరుమల క్షేత్రం అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం జరిగేలా చూసుకునేది ఆ విభాగం యొక్క రెస్పాన్సిబిలిటీ. అలాగే మొత్తం మీద ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక విజన్ డాక్యుమెంట్ ఒకటి తయారు చేసిన అవసరం ఉంది. ఈ విజన్ డాక్యుమెంట్ ఒక 20-25 సంవత్సరాలకి సంబంధించిన వరకు డెవలప్మెంట్ ఏం చేయాలి తిరుమలలో అనేది ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకుని, ఆ విజన్ డాక్యుమెంట్ ద్వారా తిరుమల క్షేత్రాన్ని ఒక ప్లాన్డ్ క్షేత్రం లాగా, ప్రపంచంలోనే అతి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న, మంచి ఫెసిలిటీస్ ఉన్న, ఇక భక్తులకు ఇబ్బంది లేని ఒక సిటీ లాగా, ఒక మోడల్ టౌన్ లాగా ఉండాలనేది మా ఉద్దేశం. సో 2019లో చేసిన మాస్టర్ ప్లాన్లో కొన్ని చాలా స్పెసిఫిక్ ప్రపోజల్స్ ఉన్నాయి. వాళ్ళు ఐడెంటిఫై చేసింది మీ అందరికీ తెలిసిందే. పార్కింగ్ ఇబ్బందులు బాగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మీరు కూడా ఈ డోనార్ కాటేజెస్ కానీ, ఇవి టీటీడీ చేసేవి కానీ, ఇవన్నీ బిల్డింగ్స్ చూస్తే ఎక్కడ పార్కింగ్ కనిపించదు. పార్కింగ్ ఏదైనా స్ట్రీట్ పార్కింగ్ అని ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఏమైనా ఉంటుంది, లేకపోతే బేస్మెంట్ ఉంటుంది. అన్నీ కూడా రోడ్డు మీద పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అసలే రోడ్లు చిన్నవి ఉన్నాయి. దాని మీద మళ్ళీ పెడస్ట్రియన్ ఫ్రెండ్లీగా లేదు. ఎక్కువగా మీరు తిరుమలలో చూస్తే అందరూ కూడా రోడ్డు మీద నడిచే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు. మీకు నడిచే వాళ్ళకి ఉన్నప్పుడు రోడ్డు క్రాసింగ్స్ అప్పుడు చాలా ఇబ్బంది పడతారు. ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో పెడస్ట్రియన్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఫుట్ పాత్స్ బాగా డెవలప్ చేయాల్సి ఉంది. అండర్ పాసెస్ డెవలప్ చేయాల్సి ఉంది. కొన్ని స్పెసిఫిక్గా వాళ్ళ ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. పార్కింగ్ తక్కువగా ఉంది కాబట్టి పార్కింగ్ కూడా డెవలప్ చేయాల్సి వస్తుంది. పార్కింగ్ అంతా కూడా స్మార్ట్ పార్కింగ్ పెట్టాలి. స్మార్ట్ పార్కింగ్ అంటే ఒక సెంట్రల్ ప్లేస్లో నుంచి ఏ పార్కింగ్లో ఎంత ఖాళీ ఉంది, ఎంత ఆక్యుపై అయి ఉంది అనేది క్లియర్గా తెలియాలి. తెలిస్తేనే ఓవరాల్గా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే కింద నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కడ పార్కింగ్, ఎంత పార్కింగ్ ఉంది అనేది కూడా తెలియాలి. పార్కింగ్ కూడా కొన్ని చోట్ల మల్టీ లెవెల్ పార్కింగ్ అనేది పెట్టాలి. ఈ కన్సల్టెంట్ కూడా మల్టీ లెవెల్ పార్కింగ్ అనేది కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేసి అక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ పెడితే
పార్కింగ్ ఇబ్బంది తగ్గుతుంది అనేది పెట్టడం జరిగింది. అలాగే కొన్ని చోట్ల రీడెవలప్మెంట్ చేయాలి, కొన్ని పాత కాటేజెస్ ఉన్నాయి, అక్కడ రీడెవలప్ చేయాలని చెప్పారు. తర్వాత బస్ స్టాండ్ ఏదైతే ఉందో బాలాజీ బస్ స్టాండ్ కూడా అది లొకేషన్ కూడా కరెక్ట్గా లేదు, దాన్ని కూడా రీడెవలప్ చేయాలి, వేరే చోటకి మరి మార్చాల్సిన అవసరం ఉందనేది కూడా వాళ్ళు ప్రిలిమినరీగా మనకి చెప్పడం జరిగింది. అలాగే ఓపెన్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఓపెన్గా చాలా చోట్ల పార్కులు కానీ ఓపెన్గా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అవి కూడా డెవలప్ చేయాల్సి ఉంది అనేది కూడా కన్సల్టెంట్ చెప్పడం జరిగింది. తర్వాత వేస్ట్ జనరేషన్ జరుగుతున్నది. ఇప్పుడైతే ఎక్కడైతే మన భూగర్భం డ్యామ్ పక్కన మనం ఒక డంపింగ్ యార్డ్ కింద చేసాము, అక్కడ కూడా మనము అదే అక్కడ దానికి లెగసీ వేస్ట్ ఏదైతే పాత డంపింగ్ చేసి ఉన్నదో 30 సంవత్సరాలని అది క్లియర్ చేయడానికి ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అది కూడా 2-3 నెలల్లో అది కంప్లీట్ అయిపోతుంది. అక్కడ ఇంకా మొత్తం పాత వేస్ట్ అంతా కూడా అక్కడ నుంచి తీసేయడం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఓవరాల్గా వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక ప్లాన్ ఒకటి తయారు చేయాల్సిన అవసరం ఉంది. వేస్ట్ని ఏ విధంగా రీసైకిల్ చేయాలి. ఇప్పుడు లిక్విడ్ వేస్ట్ ఉంది, లిక్విడ్ వేస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డెవలప్ చేయాలి, తర్వాత లిక్విడ్ వేస్ట్ని రీసైక్లింగ్ చేయడం, అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు కూడా భక్తులు కూడా ట్రాన్స్పోర్ట్ల గురించి సంబంధించిన ఇబ్బందులు పడుతున్నారు అనేది. సో వీటన్నిటి గురించి కూడా దాంట్లో ప్రపోజల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే మళ్ళీ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకునే అవసరం ఉంది. విజన్ డాక్యుమెంట్స్లో కొంత ప్రయారిటైజ్ చేసి ఫస్ట్ ఫేజ్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఇమీడియట్గా ఒక 6 నెలల్లో మనం గుర్తించి ఆ ప్రాజెక్టులన్నిటిని అందరితోనే చర్చించి ఆ ప్రాజెక్టులు ఐడెంటిఫై చేసి స్టడీ చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, దానికి ఫండ్స్ ఎంత ఏ విధంగా చేస్తాం అన్నీ కూడా మనం బోర్డులో చర్చించడం, ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే అర్బన్ డిజైన్ గైడ్లైన్స్ అంటే ఏది చేసినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాంప్ పోస్ట్ పెట్టినా సరే దానికి ఈ ఉన్న సిగ్నిఫికెన్స్, రిలీజియస్ సిగ్నిఫికెన్స్, మనకున్న ఇక్కడ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ అది మనకి అక్కడ రిఫ్లెక్ట్ కావాలి ఏది చేసినా సరే. అవి మిగిలిన ప్రాంతాలన్నీ కూడా తిరుమలను చూసి నేర్చుకుంటున్నాయి. అలాంటిది మనము మధ్యలో ఈ కొన్ని విషయాలకు వస్తే మనం ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా ఇప్పుడు మనము చేయడానికి ప్రణాళిక చేస్తున్నాము. సో ఈ విజన్ డాక్యుమెంట్ ద్వారా ఇవన్నీ కూడా మనము చేసుకుంటాము. ప్రణాళికతో అభివృద్ధి చేయాలి, ఒక బెస్ట్ క్షేత్రంగా చేయాలనేది మన ఉద్దేశం. తర్వాత కూడా తిరుమలకి మనకి ఎక్కువగా వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. చాలా అంటే తిరుమలకి ఒక కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు మనకున్న ఏరియా ప్రస్తుతానికి ఉపయోగిస్తున్న ఏరియా ఎంత ఉందంటే 1.16 స్క్వేర్ మైల్స్ ఉపయోగిస్తున్నాం. సో ఈ 1.16 స్క్వేర్ మైల్స్లోనే మనం వచ్చిన భక్తులందరినీ కూడా వాళ్ళు అకామిడేషన్లో కొంతమంది ఉంటున్నారు, లేకపోతే ఫ్లోటింగ్ ఉంటున్నారు, వీళ్ళందరినీ ఇక్కడ మనము పెట్టుకుంటున్నాం. సో అకామిడేషన్ని ఉన్న పరిస్థితుల్లో ఇంకా ఎంతవరకు పెంచగలం అనేది కూడా స్టడీ చేయాల్సి వస్తుంది. ఎంతవరకు పెంచగలము, అలాగే కింద అంటే మనము ఈ అలిపిరి దగ్గర ఏమైనా డెవలప్ చేసి వాళ్ళకి ఎవరన్నా వచ్చినప్పుడు అక్కడ హోల్డింగ్ ఏరియాలా పెట్టడానికి అవకాశం ఉందా, అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరినీ పైకి పంపించలేము, అందరినీ పైకి తీసుకెళ్తే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాంటివి కూడా చర్చకు వచ్చాయి ఉదయం. దాని గురించి కూడా మీరు స్టడీ చేసి ఓవరాల్గా మనకి నెక్స్ట్ ఒక 25 years దాకా ఇబ్బంది లేకుండా ఎలా చేయాలి అనేది. బట్ ఆ కన్సల్టెంట్ చేసింది ఏంటో చెప్పారు. తర్వాత ఏం చేయాలి, ఎవరిని ఎంగేజ్ చేయాలని ఇంకా నిర్ణయం తీసుకోవాలి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబర్ 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గురువారం సాయంత్రం ఆయన తిరుచానూరు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుచానూరు బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన పంచమీ తీర్థం రోజు భక్తులకు చక్కని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. హోల్డింగ్ పాయింట్లలో వేచి ఉండే భక్తులకు సౌకర్యవంతంగా మంచినీరు, అల్పాహారాలతో పాటు మరుగుదొడ్లను కూడా అందుబాటులో ఉంచేందుకు ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలన్నారు. ఆరోగ్య శాఖ అధికారులు పారిశుద్ధ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుని స్థానిక పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. వైద్య విభాగం అధికారులు ప్రథమ చికిత్సా కేంద్రాలను, అంబులెన్స్ను ఏర్పాటు చేసి
అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. నిఘా భద్రతా విభాగం అధికారులు సీసీ కెమెరాలను, అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసుకుని స్థానిక పోలీసు అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. భక్తులందరికీ అన్నప్రసాదం విరివిగా అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు నాణ్యంగా ఉండాలని సూచించారు. ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో తిరుచానూరులో ఫలపుష్ప ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకునేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జేఈఓ వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ శ్రీధర్, ఎఫ్ఏఎన్సీఏఓ బాలాజీ, సిఈ సత్యనారాయణ, డిప్యూటీఓ గోవిందరాజన్ ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమలలోని పలు ప్రాంతాలలో బుధవారం సాయంత్రం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంబి రోడ్డులోని అన్నపూర్ణ హోటల్ భవనాన్ని పరిశీలించి అధికారులతో చర్చించారు. అన్నపూర్ణ హోటల్ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో తదుపరి కార్యాచరణపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. అనంతరం దుకాణాల లైసెన్సులను స్వయంగా తనిఖీ చేశారు. ఒక టీ దుకాణంలో టీ సేవించి ధరలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఆశాజ్యోతి, ఎలక్ట్రికల్ డిఈ ఎన్ చంద్రశేఖర్, విజిఓ సురేంద్ర, రెవెన్యూ ఏఈఓ నారాయణ చౌదరి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ దుకాణాల లైసెన్సులను డిజిటలైజేషన్ చేసి దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతకుముందు అన్నపూర్ణ హోటల్ బిల్డింగ్ని సందర్శించడం జరిగింది. ఇది ఫర్దర్గా బిల్డింగ్ వైబిలిటీ ఉంటుందా, లేకపోతే బిల్డింగ్ మోర్ దెన్ 50 years ఉంది కాబట్టి మా ఇంజనీరింగ్ వింగ్ కూడా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంకొకసారి ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది. తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఒకసారి స్టడీ చేసి ఏ రకంగా చేయాలి అనే దాన్ని మళ్ళీ డిస్కస్ చేసి దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం దీంట్లో కూడా షాపింగ్ ఏరియా కాబట్టి ఇది షాపింగ్ కాంప్లెక్స్లో ఉండే షాప్ ఓనర్స్ కానీ, లైసెన్స్ హోల్డర్స్ కానీ, లేకపోతే కొంతమంది హాకర్స్ వాళ్ళు రోడ్డు మీద వచ్చి తట్టలు పెట్టుకుంటే అమ్మటం చదవటం కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం జరిగింది. సో దీని మీద ఒక రకంగా పూర్తి స్థాయిలో కాంప్రహెన్సివ్గా ఒకసారి రివ్యూ చేసుకొని ఎవరికి కూడా అన్యాయం చేయకుండా లీగల్గా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళకి ఏమి రకమైన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏమైనా ఇల్లీగల్గా ఉంటే మాత్రం తప్పనిసరిగా దాని మీద సపరేట్గా చర్యలు తీసుకొని ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మేము దాంట్లో డిజిటలైజ్ చేసి ఒకే లైసెన్స్ని ఒకేసాట అమ్ముకునే విధంగా చేస్తాం. కానీ ఒక లైసెన్స్ బేస్ చేసి 3 డమ్మీ లైసెన్సులు రైట్ చేసి 3 ప్లేసుల్లో తట్టలు పెట్టుకొని అమ్ముకోవటం అనేది ఇల్లీగల్, నిషిద్ధమైనది. దాంట్లో టెక్నాలజీని ఉపయోగించి డిజిటలైజేషన్ చేసుకొని షాప్ వైజు, లైసెన్స్ వైజు, ఓనర్ వైజు అన్నీ కూడా చేసి ఎక్కడైనా ఓవర్లాప్ అడిషనల్ ఎవరన్నా క్రియేట్ అయి ఉంటే లైసెన్సులు దాని మీద పకడ్బందీగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది చాలా పెద్ద పనేం కాదు, చాలా చిన్న పనే. డిజిటలైజేషన్ మాత్రం ఖచ్చితంగా త్వరలో చేపట్టి దాంట్లో ఏ రకమైన డీవియేషన్స్ ఉంటే మాత్రం దాన్ని ఏమాత్రం స్పేర్ చేయమని తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. శ్రీవాణి టికెట్ల జారీలో టీటీడీ స్వల్ప మార్పులు తీసుకొచ్చింది. భక్తుల సౌకర్యార్థం తిరుమలలో ఇచ్చే శ్రీవాణి టికెట్లను 100 తగ్గించి తిరుపతి ఎయిర్పోర్ట్లో 200 టికెట్లను ఇవ్వాలని నిర్ణయించింది. రేపటి నుండి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం ప్రవేశపెట్టిన శ్రీవాణి దర్శన టికెట్ల కోటాలో టీటీడీ స్వల్ప మార్పులు తీసుకువచ్చింది. భక్తుల సౌకర్యార్థం ఇక నుండి రేణిగుంట విమానాశ్రయంలో ప్రతిరోజు జారీ చేస్తున్న శ్రీవాణి దర్శన టికెట్ల సంఖ్యను 100 నుండి 200కు టీటీడీ పెంచింది. ఈ మేరకు విమానాశ్రమంలో కరెంట్ బుకింగ్ కౌంటర్లో భక్తులు టికెట్లను నేరుగా పొందవచ్చు. తిరుపతి ఎయిర్పోర్ట్ కౌంటర్లో మాత్రమే శ్రీవాణి దర్శనంకు సంబంధించిన ఆఫ్లైన్ టికెట్లను జారీ చేస్తారు. ఇక తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం వెనుక వైపు ఉన్న శ్రీవాణి టికెట్ కౌంటర్లో ఆఫ్లైన్లో జారీ చేస్తున్న టికెట్ల సంఖ్యను 900 నుండి 800కు టీటీడీ తగ్గించింది. మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన శ్రీవారి దర్శన టికెట్లను జారీ చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుమల దివ్యక్షేత్రంలో బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు
ఆనంద నిలయంలో విమాన వెంకటేశ్వర స్వామివారిగా దర్శనమిస్తున్నారు. స్వామివారి ప్రియ దేవేరి బ్రహ్మాండ నాయకి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు శాంతి నిలయంలో స్వర్ణ విమానంలో వెండి మకర తోరణం కింద విమాన మహాలక్ష్మిగా కొలువుతీరి భక్తకోటిని కటాక్షిస్తున్నారు. సాక్షాత్తు మూలమూర్తి దర్శన ఫలితం ఒసగే తిరుచానూరు శాంతి నిలయంపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారు సిరుల తల్లిగా కొలువుదీరి పూజలు అందుకుంటున్నారు. భక్తుల కొంగు బంగారు దేవతగా వేంచేసిన అమ్మవారు ఆలయంలో శ్రీ పాంచరాత్ర భగవత్ శాస్త్రానుసారంగా నిత్య నైమిత్తిక కామ్య ఉత్సవాదులను స్వీకరిస్తున్నారు. అమ్మవారి సన్నిధి సహస్ర కోటి ప్రకాశ సదృశ్యంగా నిత్యం ఉత్సవ శోభతో కనువిందు చేస్తోంది. సనాతన దైవిక క్రతువులకు ఆలవాలమైన దేవాలయాలలో గర్భాలయ గోపుర పైభాగంలో నిర్మించే విమానాలను సాక్షాత్తు మూలమూర్తుల స్వరూపంగా అత్యంత పూజనీయంగా భావిస్తారు. ఆలయంలోని గర్భాలయం పైభాగంలో నెలవైన విమానాలను ఆగమ శాస్త్రాలలో కళ్యాణ విమానం, పద్మ విమానం, వైజయంతి విమానం, శాంతి విమానం మొదలుకొని అనేక విధాలుగా వర్ణించడం జరిగింది. ఈ నేపథ్యంలో స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా తిరుచానూరులో వేంచేసిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని గర్భాలయం శాంతి నిలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ విమానం యొక్క 4 మూలల్లో స్వర్ణమయమైన సింహరాజములు అమ్మవారిని రక్షిస్తూ తరిస్తున్న భంగిమలో నయనానందకరంగా కొలువుదీరి ఉంటాయి. శ్రీ పద్మావతి అమ్మవారు శాంతి నిలయంపై వెండి మకర తోరణం కింద విమాన మహాలక్ష్మిగా పూజలందుకుంటున్నారు. నిత్య కైంకర్యాలు, ఉత్సవాలతో అలరారే ఆలయాలలో గర్భాలయ గోపుర విమాన దర్శనం కోటి జన్మల పుణ్యఫలాన్ని సిద్ధింపజేస్తుందని ఐతిహ్యం. తిరుచానూరులోని శ్రీ పద్మావతి దేవి శాంతి విమానంలో తూర్పు దిక్కుగా గజలక్ష్మి, దక్షిణ దిక్కులో ఆదిలక్ష్మి, పశ్చిమ దిక్కులో వీరలక్ష్మి, ఉత్తర దిక్కులో సంతానలక్ష్మి కొలువుదీరి ఉంటారు. ఇక ఆగ్నేయ, నైరుతి, వాయువ్య, ఈశాన్య దిక్కులలో ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, వీరలక్ష్మి, జయలక్ష్మి రూపాలు నెలవై ఉన్నాయి. ఈ సందర్భంగా టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారు, వంశ పారంపర్య అర్చకులు అర్చకం శ్రీనివాస మణికంఠ భట్టార్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. పరమ పవిత్రమైన తిరుచానూరు క్షేత్రములో శ్రీ పద్మావతి తాయార్లవారు అవతరించి శ్రీపాంచరాత్ర భగవత్ శాస్త్రానుసారముగా అమ్మవారు నిత్య ఆరాధనలు స్వీకరిస్తున్నారు. శ్రీ పద్మావతి తాయార్లవారు వేంచేసి ఉన్న గర్భాలయము పైభాగమున దేదీప్యమానముగా దర్శనమిస్తున్న స్వర్ణ విమానము గురించి శ్రీపాంచరాత్ర భగవత్ శాస్త్రములో శ్రీ ప్రశ్న సంహితోక్తముగా శ్రీ పాద్మ సంహితానుసారముగా అమ్మవారు ఆరాధనలు స్వీకరిస్తున్నారు. అమ్మవారి విమానములో వాయవ్యములలో శ్రీవారి ఆలయము వలె ఇక్కడ కూడా వెండి మకర తోరణము కింద విమాన లక్ష్మి భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. ఈ యొక్క స్వర్ణ విమానము శిఖరాగ్రము అమ్మవారి యొక్క అరూపమైన శిఖరాగ్రముగా అమ్మవారు అరూపములో అమ్మవారు దర్శనమిస్తున్నారు. గోపుర దర్శనం కోటి పుణ్యమని అమ్మవారిని కింద వచ్చి దర్శించుకున్నా
అదే ఫలితము విమాన దర్శనము కూడా మనకు కోటి పుణ్యాన్ని ఫలితాల్ని మనకు అందిస్తాయని ఆగమ శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. అమ్మవారి యొక్క మధ్యాహ్న సాయాన్న సమయంలో కూడా అమ్మవారి యొక్క నైవేద్య సమయంలో విమాన లక్ష్మికి కూడా గర్భాలయము నుంచే అర్చక స్వామి నైవేద్యం చేయటం జరుగుతుంది. కావున భక్తాదులందరూ ఈ మహత్తరమైన శ్రీ పద్మసరోవరంలో అవతరించిన శ్రీ పద్మావతి తాయార్లని, శ్రీ పద్మావతి తాయార్ల యొక్క శాంతి విమానము, శ్రీ పద్మావతి తాయార్ల యొక్క పుష్కరిణిని దర్శించి స్నానమాచరించి తరించగలరని ప్రార్థిస్తున్నాము. ఓం శ్రీ పద్మావత్యై నమః. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ యాదగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో విమాన గోపురం బంగారు తాపడం పనులను వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అర్చకులు, వేద పండితులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలను జరిపారు. ఆపై విమాన గోపురానికి బిగించే బంగారు రేకులకు అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ శోభతో ప్రకాశించింది. పవిత్ర కార్తీక మాసాన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో ఉపాలయంలో నెలవైన శ్రీ గురుదక్షిణామూర్తికి గురువారాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష హారతులు సమర్పించారు. స్వామివారికి అభిషేక ఆరాధనల అనంతరం విభూది, గంధం, పూలమాలలు, నూతన వస్త్రాలు, శనగల హారాలతో శోభాయమానంగా అలంకరించి నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తుల దైవనామస్మరణల నడుమ నక్షత్ర, కుంభ, కర్పూర హారతులు సమర్పించారు. ప్రసిద్ధ సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న రామాలయంలో పునర్వసు హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణలోని మండపంలో అర్చకులు శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తులను సుందర శోభితంగా అలంకరించి చక్కటి వేదికపై కొలువుదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం తదితర క్రతువులను జరిపి హోమగుండాన్ని ఏర్పాటు చేసి సంకల్ప పూజలు జరిపారు. ఆపై మూలమంత్ర హోమం నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా సంక్షిప్త రామాయణం పారాయణం వేడుకగా జరిగింది. అదేవిధంగా విశాఖ మహానగరం ఉడా కాలనీలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆకాశ దీపోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా గర్భాలయంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి నిత్య షోడశోపచారాలను నిర్వహించి సుందరంగా అలంకరించి నివేదన, హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో అర్చకులు ఆకాశ దీపానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆకాశ దీపాన్ని ధ్వజస్తంభంపైకి చేర్చారు.
కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కోటి దీపోత్సవం కనుల పండుగ నిర్వహించారు. ముందుగా రామలింగేశ్వరునికి అర్చకులు పంచామృతాలతో నమ్మక చమక సహితంగా అభిషేకం చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని పరమశివుని బృహత్మూర్తి చెంత కోటి దీపోత్సవాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. విశేషంగా భక్తులు దీపోత్సవంలో పాల్గొని దీపాలు వెలిగించి మహాదేవుని సేవించారు. అనంతపురం నగర శివారు ప్రాంతం శారదానగర్లో నెలవైన శ్రీ శృంగేరి శారదా శంకర మఠంలో శ్రీ చంద్రమౌళీశ్వరునికి విశేష అర్చనలు వేడుకగా జరిగాయి. కార్తీక మాస పూజల్లో భాగంగా అర్చకులు ప్రాతకాలమే స్వామివారికి అభిషేక ఆరాధనలు జరిపి రజత కవచం, స్వర్ణాభరణాలు, రుద్రాక్షమాలలు, పలు రకాల పుష్పాలతో చూడచక్కగా అలంకరించారు. అర్చకులు శివ పంచాక్షరి పఠిస్తుండగా వివిధ రకాల పుష్పాలు, బిల్వపత్రాలతో శ్రీ చంద్రమౌళీశ్వరునికి, శ్రీ ఆదిశంకరాచార్యులకు అర్చనలు జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.